అరే అది ఉక్కగా నెల అయిందిరా. ఎలుక వచ్చిన వాసన వస్తుందిరా. అరే దీని స్మెల్కి ఊపిరాడక కళ్ళు తిరుగుతున్నాయిరా. అల్లుడా చెప్పు మామా. కారు కొందాం అనుకుంటున్నా, నల్ల కారు, కారు ఎట్లుంటది అంటావు? సరే ఉంటది కానీ 20 లక్షల దాకా అవుతుంది మామ. అలా కొంటే ఖర్చు అవుతుంది కానీ కొందాం అనుకుంటే ఎందుకు ఖర్చు అయితే అల్లుడు? కొంటే ఖర్చు అవుతుంది కానీ కొందాం అనుకుంటే ఎందుకు ఖర్చు అయితే అల్లుడు? వీడేంది హిందీలో మాట్లాడుతుండు, మనకి హిందీ రాదనుకోగల. మనకు వచ్చిన హిందీ మాట్లాడదాం. ఏంది బాబాయ్ నువ్వు కింద పడ్డాయి తింటారా? నీ కాడ పైసలు లేవా బాబాయ్? పోయి తెచ్చుకోపో. ఇది అన్యాయం, దొంగాట, నేను ఒప్పుకోను. చిల్లర లేవనా? చిన్న చేంజ్ తీసుకొని వస్తా. చిన్న సరే అన్న. ఏంది ఇంకా అవసరం మనిషి? సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఏమైనా మొత్తం మంది రాడ అయిపోయాయి. కటింగ్ పైసలు పోయినట్టు 100 రూపాయలు. నేను గుంపదగా 100 రూపాయలకు 1000 రూపాయలు వేట అజ్జి ఉంటుంది. నేను గుంపదగా 100 రూపాయలకు 1000 రూపాయలు వేట అజ్జి ఉంటుంది. అయ్యో అనవసరంగా తిట్టానే. నీకు 200 ఎందుకన్నా? 100నేగా. మా తమ్మిని నాదన్నా. అన్నా అయిపోయిందన్నా కటింగ్. ఏందన్నా కటింగ్ మోడల్ లేకుందానా? సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? నీ ముఖం ముడ్డలాగుంది, ఎట్లా చేసినాక అట్లనే ఉంటారు. లేవు దింగై. నీ ముఖం ముడ్డలాగుంది, ఎట్లా చేసినాక అట్లనే ఉంటారు. లేవు దింగై. హలో హలో, ఏమండి కొంచెం కంకర్ సిమెంట్ తీసుకురారా, ఇంటి ముందు పని ఉంది కొంచెం. అమ్మో ఇదేంది కంకర్ సిమెంట్ అంటుంది, నన్ను డ్రమ్లేసి నిజంగా పూడుస్తుందా ఏంది? హే అదేమొద్దు, మేస్త్రి వస్తాడు, మేస్త్రితో చేపిస్తా. ఏమండి కొంచెం కుక్కర్ సరిపోవట్లేదండి, చాలా చిన్నగా అయింది, ఒక పెద్ద కుక్కర్ కొనుక్కొస్తారా అండి? ఇదేంటిది, నన్ను ముక్కలు నరికి కుక్కర్లో వేసి ఉడకబెట్టి కుక్కర్కి వేస్తుందా ఏంది?
అమ్మ వద్దే నాయన వద్దు, ఉన్న కుక్కర్ చాలు, పెద్ద కుక్కర్ ఎందుకే, ఏం చేసి ఉన్నాను దాంట్లో. ఏమండి చాలా రోజులైందండి, మనం ఎక్కడికైనా టూర్కి వెళ్దామా అండి బయటికి? ఇది నన్ను చంపదామని ప్లాన్ వేసినట్టుంది. టూర్ అంటుంది అమ్మ, మొన్న నన్ను చంపినట్టు చెట్లలో చంపే పడేస్తుంది అయింది ఇది. అమ్మ తల్లి దండం, ఏ టూర్ కొద్ది ఏమవుతున్నాను వదిలే నాయన. ఎంతనా? 150 తమ్ముడు. ఏం తమ్ముడు పక్క షాపేగా తమ్ముడు, నీ దగ్గర తీసుకుంటా తమ్ముడు. అబ్బా అన్న ఎంత మంచోడు చూసినావా, 150 రూపాయలు తీసుకోకూడదు, తీసుకోలే. A few moments later. తమ్ముడు చెప్పనా? 2 కిలోలు చికెన్ అయ్యి తమ్ముడు. రెడీ ఉంది. వరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారు నువ్వు. అన్న పైసలు ఇవ్వలేను 400. పక్క జాప్ ఉన్నాయి కదా తమ్ముడు, నా దగ్గర తీసుకుంటావా? పక్క జాప్ ఉన్నాయి కదా తమ్ముడు, నా దగ్గర తీసుకుంటావా? ఏం తమ్ముడు పక్క షాపే కదా తమ్ముడు, నీ దగ్గర తీసుకుంటా తమ్ముడు. తమ్ముడు నువ్వు గోపాల్ కొడుకు కదా? అవునా? ఏం చేస్తున్నావు తమ్ముడు ఇప్పుడు? నీ అవ్వ ఏం మనుషులు ఉన్నారా అబ్బాయి, ఏడికి పోయినదే మాట ఇంత నిమ్మతంగా ఉండిస్తలేరు. ఇక 90 దాకా వచ్చిన పని చెప్తా. హఠాత్ పరిణామం. హలో చెప్పు. బాగున్నా? బాగున్నా. ఐ లవ్ యూ, ఐ మిస్ యూ రా. అంత మిస్ అయ్యేవాడివి మరి పొద్దున ఎందుకు గొడవ పడ్డావు? నీ అవ్వ ఇంటికి ఫోన్ చేసి నానే